వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ ను వణికిస్తున్న ఆ 3 నియోజకవర్గాలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ ఏ 3 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి భయపెడుతున్నాయంటే 1 కుప్పం, 2 మంగళగిరి, 3వది టెక్కలి. ఎందుకు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఫేస్ చేయాలంటే భయపడతా ఉన్నారు అంటే ఎస్పెషల్లీ మొన్నటి ఎన్నికల తర్వాత అక్కడ ఆ 3 కాన్స్టిట్యున్సీల్లో పూర్తి స్థాయిలో ఒక ప్రతికూల పరిస్థితులు రావడమే జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు ఆ 3 కాన్స్టిట్యున్సీల్లో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఒక సరైన అభ్యర్థి దొరకట్లేదు ఇప్పుడు దాకా. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసుకున్న స్వయంకృతాపరాధమే ఆ పరిస్థితికి కారణం అని అనుకోవచ్చు. ముఖ్యంగా మనం కుప్పం తీసుకున్నట్లయితే కుప్పం కాన్స్టిట్యున్సీ అనేది ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు, అక్కడి నుంచే అసెంబ్లీని రిప్రజెంట్ చేశారు, అక్కడి నుంచే ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు, ప్రజెంట్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి కుప్పం కాన్స్టిట్యున్సీ మీద జగన్మోహన్ రెడ్డి నిజంగానే చాలా వైలెంట్ గా ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో ఆయన ఏదైతే 151 సీట్లతో ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం అయిన తర్వాత ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది కుప్పాన్ని. ఆ రోజు ఎప్పుడైతే లోకల్ బాడీస్ లో టీడీపీ దూరంగా ఉండింది, ఎన్ని ఓడిపోయి కొన్ని రోజులు అవుతుంది కాబట్టి అప్పుడు ఫేస్ చేయలేని సిచ్యువేషన్ లో లోకల్ బాడీస్ ని అవాయిడ్ చేసింది టీడీపీ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు తన మంది మార్పులంతో. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి కుప్పం అంటే ఒక ప్యాషన్. మరి అదే కైవసం చేసుకున్నప్పుడు కుప్పాన్ని మనం ఎందుకు కొట్టలేము అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడిని ఎలాగైనా ఓడించాలనుకుని వైనాడు కుప్పం అనే నినాదాన్ని పెద్దిరెడ్డికి అప్పగించడం జరిగింది. దాన్ని అక్కడ మనం చూస్తే పెద్దిరెడ్డి అప్పటి నుంచి ఎంత వైలెంట్ గా పనిచేసాడంటే అక్కడ ఆయన తన సొంత కాన్స్టిట్యున్సీకి అన్నిసార్లు సుదీర్ఘంగా తను ఓన్ చేసుకున్న కాన్స్టిట్యున్సీకి వెళ్లాలంటేనే అక్కడ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలంటేనే చంద్రబాబు నాయుడిని అక్కడికి రానివ్వని పరిస్థితి, తన వెంట నచ్చిన క్యాడర్ తల్లలు పగలు కొట్టే పరిస్థితి. ఆఖరికి మనం చూస్తే ఎన్టీఆర్ అభిమాన సంఘాలను ఓన్ చేసుకుని ఆయనకి వ్యతిరేకంగా పనిచేయించిన పరిస్థితి. కుప్పానికి పూర్తి స్థాయిలో నిధులు వరద పారించారు కుప్పం డెవలప్ చేయడానికి. ఆఖరికి ఎక్కడో ఉన్న భరత్ను తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి చంద్రబాబు నాయుడు మీద మీరు గెలిస్తే ఆయనకి మంత్రి పదవి కూడా హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు మనం చూసాం కుప్పానికి మేము అందరినీ నుంచి నీళ్లు తీసుకొచ్చామని చెప్పేసి ఒక 4 ట్యాంకులు నీళ్లు వదిలి ఒక ఫేక్ గేట్లు ఒకటి పెట్టి జగన్మోహన్ రెడ్డితోని ఆ గేట్లు ఓపెన్ చేయించి ఆయన అటు వెళ్లడంతో ఆ గేట్లు ఎత్తుకుపోయారు, ఆ నీళ్లు కాస్త పారిపోయినాయి. ఇంత కామెడీగా అక్కడ చేశారు పనులు వాళ్ళు, అంతే సీరియస్ గా అంతే కామెడీగా. అలా ఎలాగైనా చంద్రబాబు నాయుడు చెక్ పెట్టాలనుకున్నారు కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సమయంలో జగన్మోహన్ రెడ్డి సొంత ఊరైన పులివెందుల్లో కూడా ఆ రోజు టీడీపీ విన్ అయింది, రాంగోపాల్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ నినాదాన్ని కొన్నిసార్లు పక్కన పెట్టాల్సి వచ్చింది. అందుకే అప్పుడు టీడీపీ వైనాడు పులివెందుల అనే నినాదం అందుకుంది, ఆ దిశగా పనిచేసింది, ఆ దిశగా వర్కౌట్ కూడా అయింది చాలా వరకు పరిణామాలు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ కుప్పాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ఎన్నికల్లో. చివరికి ఈ రోజు చూస్తే ఆ భరత్ ఆ రోజు పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కలేదు. మొన్నటి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మరోసారి అక్కడి నుంచి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఈ రోజు అక్కడ భరత్ లేడు. అసలు భరత్ ఉన్నాడా లేదా అక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గానే దాని మీద క్లారిటీ లేదు. ఇంకెవరన్నా తీసుకొచ్చి అక్కడ పెడదామంటే జగన్మోహన్ రెడ్డికి ఆ విషయంలో అసలు క్లారిటీ లేదు. మరోవైపు పెద్దిరెడ్డి అన్న పర్సూ చేయమందామా అంటే ఆ పెద్దిరెడ్డి తన కేసులతోని తన కొడుకు లిక్కర్ కేసులతోనే సతమతం అవుతా ఉన్నారు. అసలు ఆయన వైసీపీలో ఉంటారా లేదా అనే విషయంలోనే ఒక క్లారిటీ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు కుప్పం నుంచి ఎవరైనా పోటీ చేస్తారా లేదా అన్న ఒక డైలమా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. అండ్ అక్కడ అసలు అభ్యర్థి కూడా దొరకట్లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇది కఠిన వాస్తవం, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంగీకరించినా అంగీకరించకపోయినా. అలాగే రెండో కాన్స్టిట్యున్సీ అయిన మంగళగిరిని చూస్తే మంగళగిరిలో కూడా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్సే ఉన్నాయి వరుస పెట్టి. 2014లో అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్ ఫేస్ చేస్తే అక్కడి నుంచి ఆర్కేకి టికెట్ ఇచ్చారు. అయోధ్య రామరెడ్డి బ్రదర్ అయిన ఆర్కేకి, ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన అక్కడి నుంచి గెలిచారు కూడా కొద్ది మెజారిటీతోనే. ఆ రోజున గెలిచిన తర్వాత పాపం జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతో లాయల్ గా పనిచేశారు ఆయన. అమరావతిని జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యతిరేకిస్తే దాన్ని అంతా ఎండార్స్ చేస్తూ ఈయన ఇటు పొన్నవోలు సుధాకర్తో కలిసి ఒక 100 కేసులు వేయించారు అమరావతి మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డికి మాత్రం చాలా లాయల్గా ఉండేవాళ్ళు, ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి వెరాజ్ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే ఆ రోజు లోకేష్ అక్కడి నుంచి పోటీ చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు పాపం వాళ్ళకి హామీ ఇచ్చారు జగన్, మీకు కూడా మంత్రి పదవి ఇస్తాను లోకేష్ ను ఓడిస్తా అని చెప్పేసి. అక్కడ లోకేష్ ఓడించడానికి చాలా శక్తులు పనిచేసినాయి. ఆఖరికి షర్మిలాని విజయమని కూడా అక్కడి నుంచే ఫస్ట్ ప్రచారం చేయించారు, బై బై లోకేష్ అనే ప్రచారాన్ని చేయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. మొత్తానికైతే మాత్రం లోకేష్ ఓడిపోయారు వాళ్ళ చేతిలోని. బట్ ఆ తర్వాత చూస్తే పాపం ఆయనకు మంత్రి పదవి లేదు, ఏం లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు. పాపం ఆళ్ల రామకృష్ణారెడ్డికి మాత్రం జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోలే. పైగా తాను ఎమ్మెల్యేగా ఉన్నా సరే తన తెలియకుండా ఇతర పార్టీ నుంచి అందరిని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేయడం, ఒక ఆంధ్ర కమలా దగ్గర నుంచి ఒక గంజి చిరంజీవి దాకా, అదే విధంగా ఒక రాయపాటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఈ రోజు చూస్తే ఒక మురుగుడు హనుమంతరావు దాకా ఇంతమందిని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేశారు.
పాపం ఆర్కేకి పడిన వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ దెబ్బకి ఆయన సఫికేషన్ ఫీల్ అయ్యి కొన్ని రోజులు పాపం విదేశాల్లో ఉండిపోయారు. ఆయనకి మంత్రి పదవి సంగతి పక్కన పెడితే తన కాన్స్టిట్యున్సీని లేకుండా చేశారు. చివరికి 2024 ఎన్నికల్లో లోకేష్ అక్కడి నుంచి మేము పోటీ చేస్తామని డిసైడ్ చేసిన తర్వాత అతన్ని ఓడించడానికి ఈ శక్తులు మొత్తాన్ని ఏకం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి మహిళా అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పేసి కాండ్రు కమల కూతురు మురుగుడు హనుమంతరావు కోడలు అయిన లావణికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంతమందిని ఏకం చేశారు జగన్మోహన్ రెడ్డి లోకేష్ కు వ్యతిరేకంగా. అయినా సరే ఒక థమ్మింగ్ మెజారిటీతో లోకేష్ మొన్న ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక ఆర్కే ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో టికెట్ ఎలాగో తనకు లేదు కాబట్టి షర్మిల వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ జెండా కప్పుకుంటే తన అన్నైన అయోధ్య రామరెడ్డిని పంపించి ఆర్కేని మళ్ళా వెనక్కి తీసుకొచ్చారు. అతను కూడా లోకేష్ ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ వీళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా వర్కౌట్ కాలే. సరే ఈ రోజు లోకేష్ తాను ఓటమి పాలైన మంగళగిరిని ఓన్ చేసుకున్నారు. దాన్ని వదిలిపెట్టకుండా తన హోమ్ టౌన్ గా సెకండ్ హోమ్ టౌన్ గా భావిస్తా ఉన్నారు ఆయన మంగళగిరిని. ఈ రోజు తన తరపున తన భార్య బ్రాహ్మణి కూడా ఈ రోజు ఆ స్థాయిలో పనిచేస్తా ఉన్నారు. అక్కడ చేనేతని ప్రమోట్ చేస్తూనే ఆ స్థాయిలో మంగళగిరిని వాళ్ళు ఒక దత్తత తీసుకున్నారు పూర్తి స్థాయిలో. అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు ఆర్కేకి చోటు ఎక్కడిది, మిగతా వాళ్ళకి చోటు ఎక్కడిది? సో అక్కడ అసలు అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్. ఆర్కే మళ్ళీ యాక్టివ్ అవుతున్న పార్టీలో జగన్మోహన్ రెడ్డి అసలు అతనికి టికెట్ ఇస్తారా, ఇంకెవరిని అసలు మంగళగిరి నుంచి పెడతారనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇప్పటి వరకు అక్కడ ఒక ఇన్ఛార్జ్ లేరు, ఒక సమన్వయకర్త లేరు. సో అదొక సవాల్గా మారుతోంది మంగళగిరి అనేది జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా చూస్తే ఇంకో కాన్స్టిట్యున్సీ టెక్కల్ నుంచి గత 3 సార్లుగా అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే అవుతానే వస్తా ఉన్నారు. ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేశారు, మంత్రి చేశారు, ప్రెసిడెంట్ కూడా మంత్రిగా ఉన్నారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంది ఆ ఫ్యామిలీ, కింజారఫ్ ఫ్యామిలీ. తన అన్న ఎర్రంనాయుడు అన్న తర్వాత పూర్తి స్థాయిలో అచ్చెన్నాయుడు కూడా ఎరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఆయన 2014లో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏదైతే దువ్వాడ శ్రీనివాసన్ నిలబెట్టారు టెక్కల్లో అచ్చెన్నాయుడు మీద పోటీగా. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఆ రోజు ఓడిపోయారు. మళ్ళా అక్కడి నుంచి చూస్తే అచ్చెన్నాయుడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబు నాయుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి జగన్కి అత్యంత ఎక్కువగా టార్గెట్ అయింది అచ్చెన్నాయుడే. 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే ఎలాగైనా ఆయన ఓడించాలని చెప్పేసి పాపం అప్పుడు దువ్వాడికి ఇవ్వకుండా ఆయన తీసుకెళ్లి శ్రీకాకుళంలో పెట్టి పేరాడ తిలక్ టికెట్ ఇవ్వడం జరిగింది. పేరాడ తిలక్ను కూడా ఓడించారు అచ్చెన్నాయుడు. నిజంగా అప్పుడు అచ్చెన్నాయుడు ఓడిపోవాల్సిన సందర్భంలో కూడా అట్లాంటి క్రైసిస్ టైంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఆ సీటు కోల్పోయింది. అక్కడి నుంచి మనం చూస్తే 2024 వచ్చేటప్పటికే కిల్లి కృపాన్ రాణి లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తారేమో చర్చ జరిగింది. పూర్తిగా అందరినీ పక్కన పెట్టి మళ్ళా దువ్వాడ శ్రీనివాసం తీసుకొచ్చి అక్కడ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆయన మళ్ళా ఓడిపోవడం జరిగింది అచ్చెన్నాయుడు చేతిలో. ఇలా ఈ రోజు ఇప్పటికీ చూస్తే దువ్వాడ శ్రీనివాసన్ సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. పేరాడ తిలక్ అసలు పార్టీలో ఉన్నారా, యాక్టివ్ గా ఉన్నారా లేదా అని తెలియని పరిస్థితి. అక్కడ ఇప్పటి వరకు కూడా ఒక ఇన్ఛార్జ్ లేని సిచ్యువేషన్ ఉంది. సో ఎలాగైనా అచ్చెన్నాయుడు చెక్ పెట్టాలి అనుకుంటే ఆ చెక్ పెట్టే విధానం వైఎస్ఆర్సీపీకి అంతు చిక్కట్లా. సో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ టెక్కల్లో కూడా హోప్స్ వదులుకున్నట్టే. మొత్తానికైతే ఈ 3 కాన్స్టిట్యున్సీస్ జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్గా మారాయి. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అక్కడ సమన్వయకర్తలను కూడా నియమించలేని పరిస్థితి ఎదురవుతోంది. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఎలా ఈ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెడుతున్నారు అనేది ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పుకోవచ్చు.